మీరు ఇప్పుడు డెకరేషన్ చూసారు కదా స్టార్టింగ్, అందులో బ్యాక్ సైడ్ నేను హార్ట్ సింబల్స్ హ్యాంగ్ చేశాను. ఇప్పుడు అదే ప్రాసెస్ చేస్తున్నాము. ఇలా ఒక చార్ట్ తీసుకోండి, రెడ్ కలర్ స్టేషనరీస్ లో దొరుకుతాయి. నేను ముందే హార్ట్ షేప్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. సో అది యూజ్ చేసుకొని నేను ఈ చార్ట్ మీద షేప్స్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీకు డైరెక్ట్ గా హార్ట్ సింబల్స్ గీసి కట్ చేసుకుంటానంటే ఓకే, లేదు అంటే ఇలా ముందే ఇట్లా షేప్స్ తీసుకొని కట్ చేసుకుంటా అన్ని ఒకే షేప్ లో వస్తాయి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని ఫస్టే కట్ చేసి పెట్టేసుకోండి. నేనైతే 5 హ్యాంగ్ చేయాలనుకుంటున్నాను. సో దట్ నేను ఒక 50 వరకు కట్ చేసుకున్నాను. మీకు మీ లెంత్ చూసుకోండి, ఆ లెంత్ బట్టి కట్ చేసుకోండి ఎన్ని పడతాయి అనేది. ఇలా ఒక థ్రెడ్ తీసుకోండి. నేను వైట్ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ అవైలబుల్ గా ఉంటే ఆ కలర్ తీసుకోండి. ఏ కలర్ తీసుకున్నా సరే మనం హ్యాంగ్ చేసేటప్పుడు అది అంతగా కనిపించదు. సో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోండి. నెక్స్ట్ థ్రెడ్ 2 స్టెప్స్ లో తీసుకున్న తర్వాత ఇలా ఒక ప్లాస్టర్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ థ్రెడ్ ని హ్యాండ్ లో సెట్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న హార్ట్ షేప్ మిడిల్ కి ఈ థ్రెడ్ వచ్చేలాగా సెట్ చేయండి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఈ ప్లాస్టర్ ని జస్ట్ స్టిక్ చేసేయండి. చాలా మంది గమ్ యూస్ చేస్తారు. గమ్ అయితే అంత క్విక్ గా అవ్వదు అండ్ క్లమ్జీగా ఉంటుంది. సో ఇలా ప్లాస్టర్ తీసుకుంటే క్విక్ గా అయిపోతుంది. మీరు ముందే ఈ హార్ట్స్ ఎక్కడ హ్యాంగ్ చేయాలో హైట్ చెక్ చేసుకోండి. ఆ హైట్ చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి థ్రెడ్ ని కట్ చేసుకోండి. సో దట్ మీకు ఎక్కువ హార్ట్స్ అనేవి వేస్ట్ అవ్వవు. సో ఇలా గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క హార్ట్ ని మీకు కావాల్సిన లెంత్ లో ప్లేస్ చేసుకోవడమే. ఇలా మీకు ఎన్నైతే హ్యాంగ్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫస్టే రెడీ చేసి పెట్టుకోండి. మెయిన్ గా ఒక చిన్న టిప్ ఏంటంటే ఇవి సెట్ చేసుకున్న తర్వాత అన్ని లైన్ గా అరేంజ్ చేసుకోండి. అన్ని కలిపేసి పెట్టేసిన వల్ల ఏమవుతుందంటే ముడులు పడిపోతాయి. ఇంకా మనకి నెక్స్ట్ మళ్ళీ అవన్నీ తీసుకోవడానికి టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ కాబట్టి నేను ఇలా డైనింగ్ టేబుల్ మీదే సెట్ చేసుకుంటున్నాను. మీరు వేరే అకేషన్ అయితే వేరేగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా వైట్ కలర్ క్లాత్ ఒకటి తీసుకొని టేబుల్ మీద నీట్ గా వేసుకున్నాను. మనం చేసుకున్న హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవి ఇలా నేను బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకుంటున్నాను. లవ్ అని లెటర్స్ వచ్చేలాగా ఒక ఫాయిల్ బెలూన్ తీసుకున్నాను. నేను దానికి బ్యాక్ సైడ్ డబుల్ టేప్ కాకుండా నార్మల్ ప్లాస్టర్ నే స్టిక్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మీకు డబుల్ ప్లాస్టర్ ఓకే అయితే డబుల్ ప్లాస్టర్ స్టిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ లో కొంచెం లైట్స్ తో హైలైట్ చేయడం కోసం నేను ఈ పోల్రైట్ ఫొటోస్ అండ్ క్లిప్ లైట్స్ మీషోలో ఆర్డర్ చేశాను. నేను ముందు క్లిప్ లైట్స్ ని హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఈ ఫొటోస్ ని జస్ట్ క్లిప్స్ కి అటాచ్ చేసేసాను. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసేయండి. ముందే కొన్ని రోజెస్ తీసుకొని ఇలా పెటల్స్ ని సపరేట్ చేసుకోండి. ఇలా కార్నర్ లో పెటల్స్ ని వి షేప్ లాగా వేసుకుంటున్నాను. 4 కార్నర్స్ లో కూడా అలానే వేసుకోండి. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే క్యాండిల్స్ మెయిన్ కదా. సో నేను ఈ క్యాండిల్స్ ని డిమార్ట్ లో బై చేశాను. 40 పీసెస్ వచ్చాయి 100 రూపీస్ కి. నాకు 4 ఓకే అనిపించింది ఎవ్రీ కార్నర్ లో. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. కొన్ని రోజెస్ తీసుకొని వాటిని ఇలా గ్లాస్ లో సెట్ చేసుకున్నాను. కార్నర్ లో పెట్టుకుంటున్నాను. మిడిల్ లో పెడితే మనం ఫొటోస్ దిగేటప్పుడు కొంచెం అడ్డుగా ఉంటాయని నేను కార్నర్ లో పెట్టుకుంటున్నాను. ఇంట్లోనే ఉన్న గ్లాసెస్ లో నేను క్యాండిల్స్ చేసుకున్నాను. మీకు ఇలా చేసుకోవడం రాకపోతే ముందే టవర్ క్యాండిల్స్ అని బయట దొరుకుతాయి, వాటిని బై చేసుకొని పెట్టుకోండి. ఈ క్యాండిల్స్ ఎక్కువ లైట్ ఇస్తాయి. సో అందుకే నేను వీటిని మిడిల్ లో సెట్ చేసుకుంటున్నాను. డిన్నర్ కి కావాల్సిన ప్లేట్స్ మేము కూర్చునే చైర్ కి ఫ్రంట్ పెట్టుకున్నాను. అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా నాకు నచ్చిన ప్లేస్ లో సెట్ చేసేసుకున్నాను.
రెగ్యులర్ గ్లాసెస్ కాకుండా డిఫరెంట్ గా ఉండడం కోసం నేను ఈ గ్లాసెస్ ని ఆన్లైన్ లోనే బై చేశాను. అండ్ నా థీమ్ కి సెట్ అయ్యే కలర్ కోసం నేను స్ట్రింగ్ బాటిల్ ని బై చేసి ఆ డ్రింక్ ని ఇందులో పోర్ చేసుకున్నాను. ఈజీగా తీసుకోవడానికి వీలుండేలాగా నేను ప్లేట్ పక్కనే వీటిని పెట్టుకున్నాను. వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను ఈ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను. లాస్ట్ లో కేక్ సెట్ చేసుకొని క్యాండిల్స్ అన్ని కూడా వెలిగించేశాను. నా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది, చూసేయండి. క్యాండిల్ లైట్ డిన్నర్ డే డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.